యాపిల్ ఐఫోన్ యూజ్ చేయడం వల్ల ఎందుకు 12 కోట్ల రూపాయలు జరిమానా వేశారు? పెట్రోల్ తయారు చేసే కంపెనీలకు ఒక లీటర్ పెట్రోల్పై ఎంత లాభం మిగులుతుంది? ఇటువంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ రోజుల్లో పెట్రోల్ కాస్ట్ ఎంత పెరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ 2012లో ఫోక్స్‌వాగన్ కంపెనీ ఒక కార్ని తయారు చేసింది. దీని పేరు ద ఫోక్స్‌వాగన్ XL1. ఇది కేవలం 1 లీటర్ పెట్రోల్తో 100 కిలోమీటర్లు వెళ్ళగలదు. ఇది ఎలా సాధ్యం అంటే దీనిలో 8 HP సింగిల్ సిలిండర్ 300cc ఇంజిన్ని యూజ్ చేశారు. ఈ కార్లో 2 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ కార్ డెవలప్ చేయడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఈ కార్ తయారు చేసిన తర్వాత ట్రయల్ కూడా వేశారు. ఈ ట్రయల్లో కార్ కేవలం 0.9 లీటర్స్ కంటే తక్కువ పెట్రోల్కి 100 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చిందట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన బాడీలో డిఎన్ఏలా డబుల్ హెలిక్స్ షేప్లో ఉంటుంది. ఇది చాలా పొడవైన మాలిక్యూల్. అంటే మీరు కేవలం ఒక సెల్లోని డిఎన్ఏ మొత్తాన్ని ఒక దారంలాగా సాగదీస్తే దాని పొడవు 6 అడుగులు పైగా ఉంటుంది. కేవలం ఒక్క సెల్లో ఉన్న డిఎన్ఏ మాత్రమే ఇంత పొడవు ఉంటుంది. కానీ మన బాడీలో మొత్తం దాదాపు 30 లక్షల కోట్ల సెల్స్ అంటే కణాలుంటాయి. ఈ సెల్స్లో ఉన్న డిఎన్ఏ మొత్తాన్ని వరుసగా పెడితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దీని పొడవు దాదాపు 5,500 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఉదాహరణకి మన భూమి నుంచి ప్లూటో గ్రహానికి మధ్య ఉన్న దూరం 260 కోట్ల కిలోమీటర్లు. అంటే మన భూమి నుంచి ప్లూటోకి మధ్య ఉన్న డిస్టెన్స్ని మన బాడీలోని డిఎన్ఏతో దాదాపు 22 సార్లు చుట్టి రావచ్చు. ఇన్ని వేల కిలోమీటర్లు పొడవుండే డిఎన్ఏ కేవలం 5 నుంచి 6 అడుగులుండే మన బాడీలో సరిపోతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 3. చాక్లెట్స్ కుక్కలకి ఎందుకు తినిపించకూడదు? మీ పెట్ డాగ్ మీకు ఎంత ఇష్టమైనా సరే వాటికి చాక్లెట్స్ తినిపించకూడదు. ఎందుకంటే చాక్లెట్ కుక్కలకి చాలా విషపూరితమైనది. చాక్లెట్లో కెఫిన్ మరియు థియోబ్రోమిన్ అనే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ మనం తిన్నప్పుడు అవి మన బాడీలో త్వరగా డైజెస్ట్ అయ్యి కొంచెం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. కానీ చాక్లెట్ డాగ్స్ తిన్నప్పుడు డైజెషన్ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. దీనివల్ల వాటికి చాలా చెడు ప్రభావం ఉంటుంది. చాక్లెట్స్ తినడం వల్ల డాగ్స్లో కొన్ని తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలానే హార్ట్ రేట్ కూడా పడిపోయి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి డాగ్స్కి చాక్లెట్స్ పెట్టకుండా ఉండడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు మీకు బల్లుల గురించి ఒక ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ చెప్తాను. మనం చూసే లిజర్డ్స్ నడుస్తున్నప్పుడు కానీ పరిగెడుతున్నప్పుడు కానీ శ్వాస తీసుకోలేవు. ఇవి నడుస్తాయి లేదంటే ఆగి శ్వాస తీసుకుంటాయి. 2 పనులు ఒకేసారి చేయలేవు. ఎందుకంటే లిజర్డ్స్లో నడిచే మరియు శ్వాస తీసుకునే ప్రాసెస్కి ఒకే కండరాలు ఉపయోగపడతాయి. అందువల్ల అవి నడిచేటప్పుడు కానీ పరిగెట్టేటప్పుడు కానీ శ్వాస తీసుకోవడం ఆపుతాయి. ఆగినప్పుడు తిరిగి శ్వాస తీసుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇక్కడ కనిపిస్తుంది నార్త్ అమెరికన్ వుడ్ ఫ్రాగ్. ఈ కప్పకు అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. ఇది 3 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్లో గడ్డకట్టుకుపోయినా సరే బ్రతికొండగలదు. ఈ ఫ్రాగ్ వింటర్ అంటే మంచు కురిసే సమయంలో పూర్తిగా గడ్డకట్టుకుపోవడానికి సిద్ధమవుతుంది. ఎలా అంటే ఇది భారీ మొత్తంలో మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఈ మూత్రాన్ని ఇది బయటకు వదలకుండా దాని రక్తంలోనే స్టోర్ చేసుకుంటుంది. మంచు పడడం మొదలైన తర్వాత ఫ్రాగ్ బాడీలోని వాటర్ మొత్తం గడ్డకడుతుంది. దీని బాడీలోని సెల్స్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోతే ఇవి చనిపోతుంది. అలా జరగకుండా ఫ్రాగ్ లివర్ పెద్ద మొత్తంలో గ్లూకోజ్ అంటే షుగర్ని రిలీజ్ చేస్తుంది. ఈ షుగర్ బ్లడ్లో ఉన్న యూరిన్తో మిక్స్ అవ్వగానే ఫ్రాగ్ బాడీ సెల్స్లోని వాటర్ని పూర్తిగా గడ్డకట్టకుండా అలాగే డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. దీని బాడీలోని ఒక్కొక్క పార్ట్ పనిచేయడం మానేస్తుంది. గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. ఇలా దాదాపు 75% గడ్డకట్టుకుపోయినా సరే ఇది 8 నెలల పాటు బ్రతికే ఉండగలదు. 8 నెలల తర్వాత వేడికి మంచంతా కరిగి కేవలం 30 నిమిషాల్లోనే బ్లడ్ కూడా బాడీ అంతా ఫ్లో అవుతుంది. అలా ఒక్కొక్క పార్ట్ పనిచేయడం మొదలుపెట్టి ఆశ్చర్యకరంగా ఇది మళ్ళీ బ్రతుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో టైటానిక్ షిప్ని చివరిగా తీసిన ఫోటో. దీన్ని 12 ఏప్రిల్ 1912లో ఫ్రాన్సిస్ బ్రౌనీ అనే ఆయన ఐర్లాండ్లోని క్రాస్ హెవెన్ విలేజ్లో తీశారు. ఇది టైటానిక్ మునిగిపోవడానికి 3 రోజుల ముందు తీసిన ఫోటో. అప్పటికి దీనిలో దాదాపు 2,000 మందికి పైగా బ్రతికే ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం చాలాసార్లు పెట్రోల్ స్టేషన్కి వెళ్ళే ఉంటాం. అయితే ఈ పెట్రోలియం స్టేషన్ అంటే హెచ్పి లేదా భారత్ పెట్రోలియం స్టేషన్ ఓనర్లు 1 లీటర్ పెట్రోల్పై ఎంత లాభం మిగిల్చుకుంటారు? అలాగే పెట్రోల్ అంత ఎక్కువ కాస్ట్ ఎందుకుంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. క్రూడ్ ఆయిల్. ఈ ఆయిల్ నుంచి పెట్రోల్ మరియు డీజిల్ అలాగే మిగిలిన ఫ్యూయల్స్ అన్ని ప్రాసెస్ చేసి వేరు చేస్తారు. ఉదాహరణకి క్రూడ్ ఆయిల్ లీటర్కి 50 నుంచి 55 రూపాయలు ఉందనుకోండి. దాన్ని ప్రాసెస్ చేసి పెట్రోల్ లేదా డీజిల్గా తయారు చేయడానికి పెట్రోలియం కంపెనీలకి సుమారుగా లీటర్కి 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ 27 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఉంటుంది. దీనిపైన పెట్రోలియం స్టేషన్ ఓనర్లకు 1 లీటర్ పెట్రోల్కు 3 రూపాయల 90 పైసల కమిషన్ వస్తుంది. ఇక్కడతో అయిపోలేదు. తర్వాత దీనిపైన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 17 రూపాయల నుంచి 20 రూపాయల వరకు వేస్తారు. ఇది అసలైన పెట్రోల్ ధర. అయితే అన్ని స్టేట్స్లో పెట్రోల్ రేట్ ఒకేలా ఉండదు.
ఎందుకంటే ప్రతి స్టేట్ యొక్క వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మరియు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఒకేలా ఉండదు. అంటే ఉదాహరణకు క్రూడ్ ఆయిల్ ఈ రోజు లీటర్ 50 రూపాయలు ఉందనుకోండి, దాన్ని ప్రాసెస్ చేసినందుకు 10 రూపాయలు, సెంట్రల్ ట్యాక్స్ 30 రూపాయలు, అలానే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 20 రూపాయలు. ఇవన్నీ కలిపితే అసలైన పెట్రోల్ ధర వస్తుంది. అంటే దాదాపు ఒక పెట్రోల్ పై మనం అదనంగా 50 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. ఇదంతా అప్రాక్సిమేట్గా చేసిన క్యాలిక్యులేషనే, కానీ ఆల్మోస్ట్ యాక్చువల్ కాస్ట్ కూడా ఇంతే ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8. శాంసంగ్ కంపెనీ షేనియా షోబాక్ అనే ఆమెకి శాంసంగ్ బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈమె కాంట్రాక్ట్ ప్రకారం పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడా కూడా శాంసంగ్ మొబైల్ తప్ప వేరే మొబైల్స్ని యూజ్ చేయకూడదు. కానీ ఒక పబ్లిక్ ఇంటర్వ్యూలో ఈమె యాపిల్ ఐఫోన్ ఎక్స్ని యూజ్ చేస్తూ కనిపించింది. ఈమె శాంసంగ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యుండి పబ్లిక్గా యాపిల్ ఐఫోన్ని యూజ్ చేసినందుకు శాంసంగ్ కంపెనీ ఈమెకి 12 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. టోల్గేట్ దగ్గర ఫాస్టాగ్ ఎలా పనిచేస్తుంది? ఇది ఫాస్టాగ్. దీని వెనక ప్రత్యేకమైన 12 అక్షరాల నెంబర్ ఉంటుంది. ఈ ఫాస్టాగ్ అన్ని వెహికల్స్కి ఒకేలా ఉండదు. ఇది కార్కి వైలెట్ కలర్లో, అలాగే బస్సులకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇలా అన్ని వెహికల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇది RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. ఈ ట్యాగ్లో మన కంటికి కనబడిని 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఒకటి చిప్, ఇంకోటి యాంటెనా. మన కార్ టోల్ ప్లాజాలోకి వెళ్ళగానే ఆల్రెడీ వెహికల్కి ఉన్న ట్యాగ్లో వెహికల్ టైప్, వెహికల్ వెయిట్, ఫాస్టాగ్ ఐడి, అలానే రిజిస్ట్రేషన్ నెంబర్ స్టోర్ అయి ఉండడం వల్ల అక్కడుండే రీడర్ రేడియో ఫ్రీక్వెన్సీ సహాయంతో మన కార్కున్న ట్యాగ్ని రీడ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అక్కడున్న కంప్యూటర్కి వెళ్ళి కార్కి ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్ కట్ అవ్వాలో అంత అమౌంట్ కట్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఇండియాలో దాదాపు 6.5 కోట్ల ఫాస్టాగ్లు ఉన్నాయట. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పుడు యూట్యూబ్లో నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే BSY విసెస్ నాన్వేష్ణ, బయ్యా సన్నీ యాదవ్ విసెస్ నాన్వేష్ణ. ఇందులో ఎవరి సైడ్ ఏంటి అన్నది పక్కన పెడితే మనం మాట్లాడుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే బెట్టింగ్స్ అండ్ సూసైడ్స్ గురించి. పర్సనల్గా నా ఫ్రెండ్స్లో చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయడం వల్ల దే లాస్ దేర్ లైఫ్స్, దే లాస్ దేర్ మనీ, దే లాస్ దేర్ జాబ్స్. ఫైనాన్షియల్గా ఫుల్ డౌన్ఫాల్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్లో. ఎనీవేస్, మనం ఇప్పుడు స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం దాదాపు ఎవ్రీ ఇయర్ 1 మిలియన్ అంటే 10 లక్షల మందికి పైగా ఈ గ్యాంబ్లింగ్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారట. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 25 ఇయర్స్. ఈ బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ అనేది ఒక డెబ్ట్ మరియు డెత్ ట్రాప్. మెల్లగా మనల్ని అప్పులోకి దించుతారు, తర్వాత మనల్ని రోడ్డు మీదకి తెచ్చి మనం సూసైడ్ చేసుకునేలా చేస్తారు. ఇది ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ని కానీ, యూట్యూబర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎటువంటి బెట్టింగ్స్లో కానీ, బెట్టింగ్ యాప్స్లో కానీ ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళు జస్ట్ మనీ కోసం మాత్రమే మీ లైఫ్ని రిస్క్లో పెడుతున్నారు. ఇందులో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనే డిస్కషన్కి వస్తే వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్లు బెట్టింగ్స్ వేసి త్వరగా రిచ్ అయిపోదామనే దురుద్దేశంతో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్న మీదే మిస్టేక్. సో ఎవరు చెప్పిన సొల్లు నమ్మకుండా కష్టపడి పనిచేయండి, అదే చివరికి మనకు మిగులుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.